హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కూల్ కుమారి. ఈరోజు మేము భజనకి వెళ్తున్నాము. మా ఊర్లో ఒక చోట గృహప్రవేశం చేసుకున్నారు వాళ్ళు. అంటే ఎప్పుడో గృహప్రవేశం చేసుకున్నారు, కానీ అన్ని పనులు అయిన తర్వాత ఇప్పుడు భజన పెట్టించుకొని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారనమాట. మమ్మల్ని పిలిచారు భజన. కళ్యాణము చూడమురారండి, కళ్యాణము చూడమురారండి, శ్రీనివాసుని కళ్యాణము చూడమురారండి. కెంపులు మణులు చూశారు కదా భజన. వాళ్ళు చాలా బాగా పాడుతున్నారు. కాకపోతే మమ్మల్ని మొన్న బృందావనం కృష్ణాష్టమి రోజు బృందావనం పెట్టించుకున్నారు. ఆ రోజు రమ్మంటే వెళ్ళాం కదా, అప్పుడు పాటలు బాగా నచ్చినాయి అంట. అందరూ కలిసి మీరు రావాలి, అసలు రామాలయంలోకి ఒకసారి రావాలి అన్నారు. కాకపోతే వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళారనమాట రమ్మని. ఎలాగైనా వర్షం వస్తుంటే వర్షం వచ్చినా కూడా రావాలి మీరు ఎలాగన్నాని అన్నారు. మా ముగ్గురిని, మా అక్కేమో లేదు, ఊరెళ్ళిందనమాట వాళ్ళ ఆడబడుచు గారి ఇంటికి. మేమే వెళ్ళి మా సత్య నేను వెళ్ళామన్నమాట. వాళ్ళు మేము అందరం కలిసి భజన చేసాము. వాళ్ళు కూడా చాలా 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 బాగా పాడారు. వాళ్ళందరూ కూడా బాగా మాట్లాడారు కూడా. అందరూ ప్రతి ఒక్కరు చిన్నవాళ్ళు పెద్దలు కూడా చాలా బాగా మాట్లాడారు. అయితే తర్వాత వచ్చేసిన తర్వాత మన్నాడు రామదేవుని పూజ చేసుకున్నాను. అది కూడా ఈ వీడియోలో పెట్టాను, చూడండి.
ఫ్రెండ్స్ చూసారు కదా, నచ్చిందా మా భజన? చాలా బాగా మాట్లాడారు అందరూని. అయితే డోలకు కొడుతున్నాను, కొంచెం కొంచెం బాగోపోతే నచ్చకపోతే ఇగ్నోర్ చేసేయండి. ఆ డోలకు కూడా చాలా స్టోరీ ఉంది గైస్, నేను నేర్చుకుందామని చాలా ఇంట్రెస్ట్ అనమాట. ముందున్న మా గురువుగారు ఆ డోలకు వాయించినప్పుడు చాలా గట్టిగా తిట్టారు గైస్, చాలా బాధ అనిపించింది అప్పుడు. చాలా ముందు ఇంకో గురువు గారు ఉండేవారు అనమాట. ఆయన డోలకు కొడితే మా భజన నేర్చుకునేటప్పుడే డోలకు కొడితే చాలా గట్టిగా అందరి ముందు చాలా గట్టిగా బాధ పెట్టారు గైస్. అది గుర్తొస్తూ ఉంటుంది నాకు. డోలకు వాయించినప్పుడల్లా ఆ గురువుగారు చాలా గట్టిగా తిట్టారు గైస్ నన్ను. అది మాత్రం మర్చిపోలేను ఇప్పుడు నా జీవితంలో. అదే చిన్న విషయం మీకు చెప్దాం అనుకున్నాను. అయితే ఆ రోజు శనివారం అయిపోయిన తర్వాత మన్నాడు ఆదివారం రామదేవుని పూజ చేసుకుని రామదేవునికి హారతి ఇస్తున్నాను అనమాట. అదే చిన్న క్లిప్పింగ్ ఉంటే యాడ్ చేసాను ఇందులోని. ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా చెప్పండి. ఓకేనా గైస్? మీలో ఎంతమందికి తెలుసు రామదేవుని పూజ అంటే? మీకు తెలుసా తెలీదా? కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్ ప్లీజ్. అడుగుతున్నానని ఎన్నిసార్లు ఏమనుకోవద్దు, సరదాగా మాట్లాడుకోవచ్చు కదా అని నేను అడుగుతున్నాను. రామదేవుని పూజ చాలా చాలా బాగుంటుంది గైస్, ఎక్కువ ఏం కష్టం ఉండదు, చాలా ఈజీ కూడా. ఆ రామదేవుడి దయ చాలా మన మీద ఉంటుంది. నేను ప్రతి సంవత్సరము శ్రావణంలో చేసుకుంటాను రామదేవుని పూజ. చాలా చాలా బాగుంటుంది. ఆయన అనుగ్రహం ఉంటే ఏదైనా అవుతుంది. అంతే గైస్, మీరు కూడా హారతి తీసుకోండి. ఈ వీడియో ఇక్కడ ఆపేస్తున్నాను, మళ్ళీ వీడియోలో